అని బ్యాకప్ ప్లాన్ అని అన్నావు కదా ఇందాక. సో ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా? నాకు లేదు, ఉంటే బాగుంటుంది కదా అని చాలా మంది సజెస్ట్ చేస్తారు. సజెషన్స్ అన్ని వదిలిపెట్టేది, అన్ని వింటున్నాం అంటే మనం ఇది కూడా చేయలేము. ఎగ్జాక్ట్, నాకైతే బ్యాకప్ ప్లాన్ అనేది లేదు. లైక్ అంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అమ్మాయిలకి ఇప్పుడు ఒక స్టేజ్ వరకు ఫిల్మ్స్ అవన్నీ చేయొచ్చు, అది ప్రాక్టికల్లీ కరెక్టే అని నేను ఒప్పుకుంటా. ఫిల్మ్స్ ఆగిపోయినా నేను ఏం చేసినా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే జనాలకైతే నేను కనిపిస్తూనే ఉంటా, అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత మేబీ యాంకరింగ్కి దిగుతానేమో, యాంకరింగ్ కాకపోతే ఇంకేదైనా చేస్తానేమో. సో ఇప్పుడు ఈ పోస్ట్ అంటే ఐ డోంట్ నో, ఏదున్నా ఈ ఇండస్ట్రీలోనే లైక్ జనాలకి టచ్లో ఉండే ఏమంటారు ఆ ప్రొఫెషన్నే చూస్ చేసుకుంటాను అని. ఓకే, ఏం చేసినా కానీ ఫీల్డ్లో మాత్రం ఉండాలని డిసైడ్ అయిపోయాను. ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అది ఎలా అనేది ఇంకా దేవుడికి ఎరక, జనాలకి ఎరక. ఓకే, అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నావు కదా, అంటే ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి, సో ఇండస్ట్రీ గుడ్డేనా? గుడ్డేగా, ఐమ్ ఆస్కింగ్ యూ. గుడ్డేనా? సో ఏంటమ్మా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అంటే కూర్చోబెట్టి చెప్తావా వాళ్ళకి? ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర, కొన్ని డైరెక్టర్స్ దగ్గర ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఇదంతా తప్పు ఉంటుంది. కానీ నేను దానివల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని అయితే బ్యాడ్ అని అన్నాను. బికాజ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఐ లిటరలీ ఓన్లీ హ్యాడ్ 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ప్రాబబ్లీ బ్యాడ్ ఇన్ ద సెన్స్ నాట్ టూ బ్యాడ్, అంటే నాకు కొంచెం అరే ఇలా ఆలోచిస్తారా అని అనిపించింది. సో ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్, లక్కీ చాలా. నాకు నేను చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, ఎవరైనా యాక్టర్స్ పరంగా కానివ్వండి, దే వర్ టూ గుడ్. అండ్ నాకు ఒక అమ్మాయి వచ్చి నేను ఇండస్ట్రీలో ఉండొచ్చా, చేయొచ్చా యాక్టింగ్ అంటే డెఫినెట్గా చేయమనే అంట. పేరెంట్స్ వద్దు అంటున్నారు, ఇండస్ట్రీ మంచిది కాదు అంటున్నారంటే, ఇందాక నేను చెప్పినట్టు మంచి అనేది మనం ఎలా ఉంటున్నామో దాన్ని బట్టే ఉంటుంది, దాని బేసిస్ మీదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఇండస్ట్రీకి రండి అని ఇంకా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. రియలీ నైస్. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఉన్నదాన్ని తగ్గట్టే అవతల వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే సో మనం సైలెంట్ అయిపోతే అయిపోతుంది. యూ షుడ్ నో హౌ టు రియాక్ట్. అంటే నువ్వు ఎక్కడ సైలెంట్ ఉండాలో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ వైలెంట్గా మాట్లాడాలో స్టాండ్ తీసుకోవాలో నీకు తెలియాలి. అది తీసుకుంటే ఐ థింక్ ఎవ్రీ ప్రొఫెషన్ ఇస్ గుడ్, ఏది బ్యాడ్ అని అయితే ఉండదు. ఈ 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది కూడా జరిగాయి అని చెప్పావు కదా, సో ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ లాంగ్ బ్యాక్? రీసెంట్ టైమ్స్లో ఒకటి అయింది. బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఐ బికేమ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డైరెక్టర్ వెన్ హీ ఏమంటారు he wants me to be in a particular figure or whatever it is. I was kind not of exposing ani aa character ki taggattu modern kind of అనుకోవచ్చు. హీ నోస్ దట్ ఐఎమ్ నాట్ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కి నేను అంత కంఫర్టబుల్ కానని తెలిసిన ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండింది అంటే దేర్ వర్ టూ మెనీ మెన్ అండ్ ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా నాకు కొంచెం మేబీ నన్ను అట్లీస్ట్ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ అ గుడ్ వే. కానీ అదొక్కటి నాకు కొంచెం చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అది కాకుండా ఇంకా ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, మేబీ నాకు ఇది జస్ట్ ఇప్పుడిప్పుడే తగులుతుందేమో అని చెప్పేసి ఇంక వదిలేసాను అంతే. వన్ మోర్ ఇస్ బచ్పన్ మే, అంత చిన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ట్రీట్మెంట్ వైజ్ కొంచెం చాలా తేడాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదంతే ఇంకా లైట్. ఓకే, సో అండ్ నందు, సో అమ్మాయిలతో నీకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఉందా? నాకు అంత ఎక్స్పోజర్ ఏం లేదు చిన్నప్పటి నుంచి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నో. మనం అంతా కదా, అట్లేం లేదా? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఎంతకు? మహబూబ్ నగర్. చదువుకుంది మొత్తం హైదరాబాద్. 10th తర్వాత నుంచి అంతా హైదరాబాద్. 10th వరకు మహబూబ్ నగర్. ఏం చదువుకున్నారు? నేనా బీటెక్. మొత్తం మన అంతా ఒకే కేటగిరీ. మీరు? డిగ్రీ. మన కేటగిరీ కాదు బ్రో. బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కరెక్ట్, అగ్రీడా? అంటే ఎస్పెషల్లీ బీటెక్ చేసిన అబ్బాయిలు అందరూ పక్కా డెఫినెట్గా ఇండస్ట్రీలోకి అయితే వస్తారనేది అయితే నమ్ముతా. ఎందుకో ఇండస్ట్రీ డైరెక్టర్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు చదువుకున్న ప్యాషన్కి అయితే కంటిన్యూ అవ్వరు. ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్, డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఈవెన్ ఆ ప్రొఫెషన్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నా కానీ ఇది లాగుతూ ఉంటుంది. అలా మనకు వచ్చే ఆప్షన్ అయితే మనకే ఉంటుంది. జాబ్ ఏమైనా చేసావా? చేసిన. ఏం చేసినా? 1 year 4 months అదే సప్లై చైన్ మేనేజ్మెంట్ సైడ్ యూఐ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అది చేసింది. 1 year 4 months చేసిన. అటు సైడ్ ఉండే కంటెంట్ క్రియేట్ చేస్తూ అప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయేది నాకు. లాక్డౌన్ ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అదంతా ఉండేది, సో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది.
వద్దు నాన్న ఇదంతా చేయను నేను ప్లీజ్ అని అంటే 2 months అన్నాడు, చేసేసి వదిలేసి ఇక్కడికి వచ్చేసిన. అసలు ఇటు సైడ్ వస్తానంటే ఫస్ట్ మీ నాన్న రియాక్షన్ ఏంటి? వద్దు అసలు మళ్ళీ ఇట్లాంటి జాబ్ రాదు నీకు, ఎందుకు ఇవన్నీ అన్నాడు. ఓకే. బట్ ఇంకా నా బాధ చూసి సర్లే నీ ఇష్టం చేసుకో అంటే ఇంకా నేను వేరే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? ఏంటంటే నువ్వు పరిగెడుతూ ఉంటే మీ నాన్న వెనకాల బెల్ట్ పట్టుకొని చేస్తున్నట్టు. మా నాన్న ఎట్లా అంటే చిన్నప్పుడు నేను క్రికెట్ కోచింగ్ వెళ్తుండే. నువ్వు కోచింగ్ ఇస్తున్నావు? లేదు, నేను వెళ్తుండే. నువ్వు ఓకే. క్రికెట్ కోచింగ్ తీసుకుంటుండే. 10th ఎగ్జామ్స్ వచ్చినాయి, నాకు అర్థమైపోయింది పెద్ద గ్రోత్ ఉండదు దీంట్లో, జస్ట్ మనం టైం పాస్ ఆడుతున్నాము. మా మహబూబ్నగర్ నుంచి అయితే ఎవరు నాకు రంజీలా ఆడినట్టు ఎంతవరకు ఎవరో తెలియదు, సో గ్రోత్ ఉండదు అని మా నాన్నకి చెప్పి, నాన్న నేను పోనా పొద్దున్న లేచిపోవాలి, అంత కష్టపడినా ఏం రిజల్ట్ రాదు మనకి అని చెప్పి. పొద్దున్న లేచి బరువు అదే అప్పుడు అదే రీజన్ వేస్ట్, నాన్న అంత కష్టపడి వేస్ట్ ఎఫర్ట్ అనిపించింది నాకు. సో చెప్పేసిన క్రికెట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న. వైర్ తీసుకొని పట్టు కొట్టి క్రికెట్ పోకపోతే కొడతాను కొట్టిండు మా నాన్న. ఓకే. సో అట్లా అనమాట మా నాన్న, ఏదైనా ఉంటే కొంచెం పుష్ చేసే టైపే. బట్ అది కొంచెం జాబ్ అండ్ ఆల్ అది మళ్ళీ కష్టం కదా, మొత్తం కెరియర్ షిఫ్టే అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఫస్ట్ హెసిటెంట్ ఉండే. బట్ ఇప్పుడైతే ఇష్టం ఏమైనా వేసుకో. ఎంత ప్యాకేజ్ అప్పుడు 12 ఉండే. 12 LPA ఉండే. అది స్టార్టింగ్ ప్యాకేజ్, దాని తర్వాత పెరుగుతున్నానేమో. బట్ ఇంకా చెప్పేసి వద్దని చెప్పేసి. కానీ ఎంత లేదనుకున్నా కానీ 12 lakhs per annumతో కంపేర్ చేసుకుంటే ఆ తర్వాత నువ్వు దిగింది మాత్రం తక్కువకే దిగింటావు. తక్కువకి 0కి దిగిన. 0కి దిగావా? 0తో స్టార్ట్ చేసావా? ఏమి ఇవ్వలేదు ఫస్ట్. ఏమీ లేదా? ఏమి ఇవ్వలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి. ఓకే. సో నవ్ యు ఆర్ రన్నింగ్. సో ఆ 12 LPA కంటే ఎక్కువనా? అవన్నీ చెప్పకూడదు. లేదు, ఇప్పుడు కూడా తక్కువనే. ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్యాషన్ని చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంకా కొంచెం బెటర్ కావాలి అంటే మేనేజింగ్ థింగ్స్ వైజ్ అండ్ ఆల్. ఇంకా పోస్ట్ అంటే ఒకటేసారి అన్ని డబ్బులు వస్తున్నప్పటి నుంచి తక్కువ వస్తున్నప్పటి నుంచి మేనేజింగ్ కొంచెం కష్టం అవుతుంది కదా. ఇంకా షిఫ్ట్ ఇంకా చాలా స్మూత్ కావాలి. ఇంకా ఎంత అప్పులు ఉన్నాయి? అప్పులేం లేవు. అప్పులేం లేవా? అయితే లేవు. సో ఎప్పుడన్నా సిగరెట్కి ఎట్లా కావాలి? లేదు, నో స్మోకింగ్. నో స్మోకింగ్. ఓన్లీ మరి ఇందులో పెట్టిన స్మోకింగ్ ఎంత వైరల్ అయింది తెలుసా అసలు? ఓన్లీ ఆన్ స్క్రీన్. ఎంత అసలు మాటలు అనేది లేకుండా జస్ట్ కళ్ళతోనే అర్థం చేసుకొని 18 rupees కొట్టాలి. ఓ నా గురించి చెప్తున్నారా? అంతే కదా. కానీ అది మాత్రం నిజంగా ఆ సీన్స్ రాసిన పర్సన్ అభిరామ్ గాని వీ హావ్ టు గివ్ అప్రిషియేట్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సీన్స్ ఇలాంటి చాలా ఐడియాస్, మంచి ఐడియాస్ సెటప్స్ పే వస్తూ ఉంటాయి చాలా. ఓకే. అండ్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది? సో ఈ 21 అండ్ ప్రెగ్నెంట్ ఫైనల్ ఎపిసోడ్ వరకు చూస్తే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం స్టోరీ చెప్పమని అడగట్లేదు, అంత డీప్ బ్రీచ్ చేయొద్దు. సేమ్ ఫీల్ క్యారీ అవుతుంది. సేమ్ ఫీల్ ఇంకొంచెం ఎమోషనల్ అవుతుంది, ఫన్ కొంచెం తగ్గుతుంది. ఫన్ తగ్గుతుంది అంటే మా సైడ్ నుంచి తగ్గుతుంది, వేరే క్యారెక్టర్స్ వస్తాయి, అక్కడి నుంచి ఫన్ ఉంటుంది, కొంచెం మోర్ ఆఫ్ ఎమోషనల్ సైడ్ వెళ్తుంది. చాయ్ బిస్కెట్ లో ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్ గా అన్ని దానిలో కనిపిస్తుంటాడు. కనిపిస్తాడు. ఇందులో ఉన్నాడా? కనిపిస్తాడా? సో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకైతే. వస్తాడు మధ్యలో సంథింగ్ అలా హట్కే చెయ్యాలి, ముందుకు వెళ్ళిపోవాలి. దీంట్లో చేస్తాడు, డిఫరెంట్ గా చేస్తాడు. ఓకే. బాగా చేస్తాడు అంటే ఆబ్వియస్లీ బాగా చేస్తాడు. బట్ యా డిఫరెంట్ గా ఉంటుంది. ట్రై చేసినాం అట్లీస్ట్ లుక్ వైజ్, యాక్ట్ వైజ్ కూడా ట్రై చేసినాము. బ్రో పేరు ఏం పేరు నాకు ఐడియా రావట్లేదు. మహేందర్ కదా. ఓకే. మహేందర్ అయితే బాగానే వాడుకున్నారంటావు. యా